హాయ్ అండ్ సతీష్. డీమోన్ పవన్ టికెట్ టు ఫినాలే ఛాలెంజ్ చేశాడు. నేనే గెలుస్తా చూడండి, కొట్టి చూపేస్తా అంటే వాళ్ళ సెటైర్లు కూడా వేశారు. అరే ఏంట్రా, నీకు బిగ్ బాస్ ఏమైనా చెప్పాడా టికెట్ టు ఫైనలే పెడతానని? ఉంటుందో ఉండదో ఏమో, అసలే రణరంగం కదా, నీకెవడరా చెప్పాడు? ముందు ఎమాన్యుల్ పంచు కూడా వేశాడు, ముందు బాట్లు కొట్టరా, తర్వాత టికెట్ టు ఫైనల్ కొడదు కానీ జోకులు అయితే వేశారు. సో మొత్తంగా ఏంటంటే మరొక ఛాలెంజ్ చేశాడు, క్యూరియాసిటీ పెరిగింది. పైగా హౌస్లో ఉండే వాళ్ళలో 5 మేల్ కంటెస్టెంట్లు, 3 ఫీమేల్ కంటెస్టెంట్లలో ఇతను ఎటు స్ట్రాంగే. కానీ ఇక్కడ చాలా ట్విస్ట్లు అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఆ అప్డేట్స్ అన్నీ చాలా చాలా క్రేజీగా, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. నా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే ఈ జర్నలిస్ట్ సతీష్ ప్రతి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఆల్ అయిన బటన్ యాక్టివేట్ చేసుకోండి. పర్టికులర్గా నేను జర్నలిస్ట్ సతీష్ అని ఎందుకు చెప్పానంటే న్యూస్ బౌలు జర్నలిస్ట్ సతీష్ రెండూ చెబుతాను కదా. ఇప్పుడు ఇదేంటంటే నాకైతే మొన్నటి వరకు కొద్దిగా ఉండేది, ఈ సీజన్ కంప్లీట్ అయ్యేలాగా 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారని ఉండేది. మధ్యలో కొద్దిగా మరీ గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుంది. ఒక 7-8 వేలు అవ్వాలంటే కష్టమేమో, గ్యాప్ తీసుకుంటుందాం అనుకున్నా. కానీ చూస్తే మీరు జమ్మని రోజుకి ప్రతి వీడియోకి కొత్త సబ్స్క్రైబర్స్ బాగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే కేవలం 3,300 వరకు ఇంకా తక్కువ ఉన్నట్టుంది. మళ్ళీ నాకు ఆశలు పెరుగుతూ ఉన్నాయి, ఈ 20 daysలో ఆ 1 lakh రీచ్ అవుతుందేమో అని. సో మీరు మనసు పెట్టి కోఆపరేట్ చేస్తే నాకు జస్ట్ అది ఒక సాటిస్ఫాక్షన్, ఇది ఒక అచీవ్మెంట్లో ఫీల్ అయితే. సీజన్ 9లో జర్నలిస్ట్ సతీష్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది అని ఒక ఏమంటారు దాన్ని, ఒక హ్యాపీ అనుకోండి, ఇంకో హ్యాపీ కోసం. అట్లాగే ఇంతవరకు నేను మనకి ఎడ్యుకేషన్ ఛానల్ ఉన్న న్యూస్ బోల్లో 5 lakhs దాటి ఉన్నా సరే ఆ సిల్వర్ బటన్ కూడా అప్లై చేయాలి. ఏముందిలే, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోదాం, ఇట్లా ఏది ఆశించకుండా వెళ్ళిపోతూ ఉంటా. బట్ ఎందుకో ఈసారి ఫస్ట్ టైం ఆ సిల్వర్ బటన్ కూడా మనం కూడా తీసుకుందాం, మీరు ఇప్పించినట్టుగా ఫీల్ అయితే. సో దానికోసం అన్నా సార్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ అండ్ కామెంట్ కూడా పెట్టేసేయండి. సరే, ఈ టికెట్ టు ఫినాలే ట్విస్ట్లు ఎట్లా ఇచ్చాడంటే ఈసారి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాడు. మరి రణరంగం అంటూ ఇన్ని రోజులు హైప్ ఇచ్చాడు కదా బిగ్ బాస్, అందుకోసం ఇట్లా పెట్టాడేమో. ఏమంటే గతంలో మాదిరిగా అందరికీ కలిపేసి ఒకే టాస్క్లను పెట్టకుండా 2 3 కలిపి ఒక్కో టాస్క్ ఆడిస్తారంట. మరి ట్విస్ట్ ఎందుకు పెట్టారో చూడాలి. మొత్తానికి ఇదైతే చాలా ఏదో సంథింగ్ స్పెషల్, ఏదో చేద్దాం, అదో ఆట మలుపు తిప్పుదాం, రొటీన్గా కాకుండా వెరైటీగా ప్లాన్ చేద్దామని చేసినట్టు అయితే ఓకే, మంచిదే. ఇట్లాంటి కొత్త ప్రయోగాలు, కొత్త కాన్సెప్ట్లు వాళ్ళందరికీ చూపిస్తే మనకు కూడా ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ పెరుగుద్ది. అయితే ఇది ఎట్లా చేసినా, ఏ ప్రయోగాలు చేసినా, ఏ కొత్త కాన్సెప్ట్ తీసుకున్నా నేననేది ఏంటంటే రియల్గా, జెన్యున్గా అందరికీ ఒకేలాగా అవకాశం ఇస్తే పర్వాలా. అట్లా కాకుండా మళ్ళీ అందరికీ ఎవరికైనా ఫేవర్ చేద్దాం, పెద్దపీట వేద్దాం, అట్లా చేసుకుంటే బిస్కెట్ అయిపోద్ది. మొదటిగా మోసం వస్తుంది, తేడా చాలేరా బాబు, ఇంక చాలు మీకు ఒక నమస్కారం అనే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా అందరికీ ఈక్వల్గా అవకాశం ఇవ్వడం వల్ల బాగుంటుంది. గతంలో ఏమవుతుంది, అట్లా ఇవ్వడం వల్ల కూడా దీనివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది, అది కూడా చెబుతాను నేను. గతంలో ఏంటంటే అందరికీ ఇవ్వడం వల్ల ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ ఉండేవారు గెలిచేసేవాళ్ళు, వీక్గా కంటెస్టెంట్ ఉండే వాళ్ళందరూ ఓడిపోయేవాళ్ళు. అందుకే ఫీమేల్ కంటెస్టెంట్లు మైండ్ పరంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లు వచ్చేసరికి వాళ్ళకి గెలుపు వచ్చేది కాదు. మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళు, ఎఫర్ట్స్ రీచ్ అయ్యేవి ఆడియన్స్. కారు బాగా ఆడారు, కష్టపడ్డారు, ఫుల్ ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు, ఎట్లా వచ్చేది, వాళ్ళ ఎఫర్ట్స్ని గమనించారు. కానీ టికెట్ టు ఫినాలే గెలిచాము అనే సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది, ఎందుకంటే ఫిజికల్ వల్ల. అందుకోసం అది ఒక మైనస్ ఉంది. ఇక ఈ కొత్త కాన్సెప్ట్ డిజైన్ చేయడం వల్ల ఎవరైనా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నాకున్న అప్డేట్ ప్రకారం ఈ టాస్క్లు ఆడించేటప్పుడు మైండ్ గేము, బుద్ధిబలం, కండబలం అన్ని రకాలుగా ఆడి ఓడి గెలిచడం ఇట్లా అన్నీ జరిగేటట్టు చేశాడంట. సో మరి ఇప్పుడు చూద్దాం. ఈ గతంలో ఆ ఫిజికల్గా అన్నింటికి ఈక్వల్గా ఇచ్చేటప్పుడు ఫిజికల్గా ఎక్కువగా స్ట్రాంగ్ ఉండేవారు, అబ్బాయిలు గెలిచేసేవారు, అమ్మాయిలు ఓడిపోతూ ఉండేవారు. బట్ ఈసారి ఛాన్స్ రావచ్చు. మరి నాకున్న అప్డేట్ ప్రకారం ఫస్ట్ ఆల్రెడీ మనకి ఎపిసోడ్ తర్వాత వచ్చిన ప్రోమోలో ఒక టాస్క్ చూపించారు కదా, ఫస్ట్ ప్రోమోలో. అదేంటంటే ఇలాంటి టాస్క్లు ఈరోజు 4 జరిగాయంట. వాటిలో మొదటి టాస్క్ మనకు ప్రోమోలో చూపించారు కదా, ఇది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 4 టాస్కులు ఎవరు ఎట్లా ఆడారు ఏంటని చెప్పేస్తా. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే మీ దృష్టిలో ఈ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే ఎవరు గెలిచి ఎటు ప్రోమోలో హైప్ ఇచ్చాడు, ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ అనే గౌరవం ఎవరు దక్కించుకుంటారని, నిజంగా దానికి ఎవరు అర్హులు అన్ని రకాలుగా చూసి వాళ్ళ ఎఫర్ట్స్ చూశారు, వాళ్ళ స్కిల్స్ చూశారు, వాళ్ళ టాలెంట్ చూశారు, వాళ్ళ హార్డ్ వర్క్ చూశారు, వాళ్ళ మజిల్ పవర్ చూశారు, వాళ్ళ బ్రెయిన్ గేమ్ చూశారు, అన్నీ చూశారు కనుక
ఎవరు అయ్యే ఛాన్స్ ఉంటుంది, జస్ట్ గెస్ట్ చేసి ఎవరైతే బాగుంటుంది ఫైనల్గా టికెట్ ఫైనల్ అది కామెంట్ అయితే పెట్టండి, స్కిప్ చేయకుండా చూడండి. సరే, ప్రోమో ప్రకారం చూస్తే ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ అట్లాగే రీతు అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెట్టారు కదా. ఆ గ్రౌండ్లో కొన్ని నెంబర్ల కాంబినేషన్లు ఉంటే బిగ్ బాస్ ఒక నెంబర్ అనౌన్స్ చేయగానే ఆ నెంబర్ గ్రౌండ్లో పడేసిన వాటిలో ఏదో ఒకటి తీసుకొని క్యాచ్ చేసుకొని దాన్ని పోయి కెమెరాకి చూపించాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకు ప్రోమోలో చూపించినట్లుగా 27 అనగానే 18+9 ప్లకార్డ్ని అయితే అప్పటికెళ్ళి ఇమాన్యుయల్ అయితే చూపించాడు కదా. అట్లాగే ఆ తర్వాత 13/13 ప్లకార్డ్ అయితే కళ్యాణ్ చూపిస్తాడు. అంటే బిగ్ బాస్ 1 అని అడిగి ఉండవచ్చు, అట్లా అనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఏంటంటే ఈ గ్రౌండ్లో ప్లస్లు మైనస్లు ఇంటూలు డివైడెడ్ బైలు ఇట్లా ఆన్సర్ వచ్చే ప్లకార్డ్స్ అన్నీ పెట్టాడు కనుక ఈ టాస్క్ ఆడాలంటే మైండ్ ఒకటే కాదు, మ్యాథ్స్లో కూడా కాస్త కోస్త పట్టు ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫిజికల్గా కూడా దూకుతున్నారు, పరిగెట్టి పడిపోతూ ఉన్నారు, టక్కన షార్ప్గా ఉండాలి, టక్కన క్యాచ్ చేయాలి, లెక్క వేసుకుంటూనే అట్ ది సేమ్ టైం ఉరకాలి, దూకాలి, పడాలి. సో అన్ని రకాలుగా ఫస్ట్ టాస్క్లోనే పెట్టాడు. మైండ్, ఫిజికల్, మ్యాథ్స్లో కాస్త కోస్త పట్టు ఉండే మాదిరిగా పెట్టాడు. ఈ టాస్క్ ఇది బాగుంది కదా. మరి ఈ టాస్క్లో ప్రోమోలో కూడా చూసినా ఫిజికల్ కూడా అయినట్టే అర్థమవుతూ ఉంది. ఈ టాస్క్ అయితే డీమోన్ పవన్ సంచాలకుడిగా ఉన్నాడని కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ ఫస్ట్ టాస్క్లో ప్రోమోలోనే అర్థమైపోతుంది, ఇమాన్యుయల్ డామినేషన్ అయితే కనబడుతుంది. అతడే ఒక 2 టాస్కులు లీడ్లో ఉన్నాడు, మరి అతడే గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోవచ్చు నేను అనుకుంటున్నాను అంటే ఏమై ఉంటుందో, మరి నేనేం అనుకుంటున్నానో, ఏం జరిగి ఉంటుందో కామెంట్ అయితే పెట్టండి, ఎంతవరకు గెస్ట్ చేసారో చూద్దాం, సరేనా. ఇక రెండో టాస్క్ ఏంటంటే తనూజ భరణి డీమోన్ పవన్కి అయ్యిందంట. ఈ టాస్క్ ఏంటంటే మట్టిని నింపి ఈ ఫ్లవర్స్ ఏదో పెట్టే సంథింగ్ టాస్క్ అంట. ఇది కూడా గత సీజన్లో కూడా ఆడించిన టాస్కే. అయితే దీనిలో తనూజ గౌడ గెలిచిందంట, అది మనకున్న అప్డేట్. అయితే డీమోన్ పవన్ తొడగొట్టి మరి నేను గెలుస్తా అని ఛాలెంజ్ చేసిన తర్వాత ఎట్లా ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటో తనూజ చేతిలో ఎట్లా ఓడిపోయి చూడాలి. మరి ఎందుకంటే ఇది బేసిక్గా ఏంటంటే భరణి అంటే ఇప్పుడు ఫిజికల్గా హెల్త్ ఇష్యూ వల్ల కొద్దిగా వీక్ ఉన్నాడు. మరి డీమోన్ తనూజ ఎట్లా ఓడించింది అనేది ఇక్కడ హైలైట్. ఎందుకు ఈ మాట అంటానంటే ఈ మట్టి ఫ్లవర్స్ ఏమన్నారంటే మ్యాక్సిమం ఫిజికల్ టాస్క్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా. అతను కూడా గత టాస్క్లో రోడ్డు వేసే టాస్క్లో ఓడిపోయాను కాబట్టి ఆ పౌరుషంతో నేను నామినేషన్ పంతంతో ఎట్లాగైనా ఆడాలని చాలా కసితో ఉన్నాడు గెలుచుకోవాలని. ఈ మట్టి ఫ్లవర్స్ ఈ టాస్క్ అంటే టాస్క్ నేచర్ని బట్టి చూస్తే మంచి ఫిజికల్ టాస్క్ అయ్యి ఉంటుంది. మరి ఎట్లా గెలిచాడు, ఓడిపోయాడు, ఆ అమ్మాయి ఎట్లా గెలిచింది, ఏం జరిగిందో మరి చూద్దాం. అయితే ఇక సరే, ఇక మూడోది ఏంటంటే ఇంతవరకు ఆడిన వాళ్ళని పక్కన పెడితే ఇక సంజన సుమన్ మిగిలారు కదా, మరి వాళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టాలి కదా. ఇప్పుడు నేను 2 టాస్కుల్లో చెప్పిన కాంబినేషన్స్ గమనించాక మీకు కూడా అట్లాగే అనిపించుంటుంది కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంజన అండ్ ఇమాన్యుయల్కి మళ్ళీ జరిగిందండి టాస్క్. అంటే ఎందుకు ఇట్లా పెట్టాడు, ఒకవేళ వీళ్ళలో వీళ్ళే చూస్ చేసుకోవాలా, నువ్వు ఎవరితో ఆడతావు ఏంటి, ఆ టీమ్స్ని బిగ్ బాసే సెట్ చేశాడా, లేకపోతే మీరే డిసైడ్ చేసుకొని మీరే చూస్ చేసుకొని, అంటే ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాతో ఎవరు ఆడతారో ఎవరితో ఆడాలనుకుంటే ఎట్లా చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుని కొట్టుకొని గట్టి గొడవలు పడి జుట్లు బీక్కొని రచ్చంబోలు అయింది కదా, అట్లా చేసాడు ఏందో మరి. ఎందుకంటే తర్వాత న్యాయంగా అయితే ఇమాన్యుయల్ సుమను సంజన ఆడలేదు, వాళ్ళందరికీ కావాలి. బట్ సంజన అండ్ ఇమాన్యుయల్కి జరిగిందండి టాస్క్. సరే, ఈ టాస్క్ ఏమంటే బాల్స్ను అవతల వాళ్ళు వేస్తే యువతల వాళ్ళు ఉండేవాళ్ళు పట్టుకోవాలంట. ఈ టాస్క్లో మరి ఆటోమేటిక్గా ఇమాన్యుయలే గెలిచినట్టు నాకు వచ్చిన అప్డేట్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుందంట, మరి చూడాలి. ఈ 2 టాస్క్లు ఇమాన్యుయల్ గెలిచాడు ఎప్పటికైతే. సరే, ఇక 4వ టాస్క్ ఏంటంటే సుమన్ శెట్టి అండ్ తనూజ పెట్టారంట. అంటే తనూజ కూడా ఈ 2 టాస్క్లు అయినట్టు. ఓకే, అయితే మరి ఈ టాస్క్లో ఎవరు గెలిచారనేది చూడాలి. ఇక్కడ మరి టాస్క్ మరి తనూజ గెలిచే ఛాన్స్ ఉంటుంది, అయినా చెప్పలేం, మరి చూడాలి ఏం జరిగింది ఏంటో. ఆ అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియోకి ఎంతవరకు కామెంట్ చేయకపోతే కామెంట్ పెట్టండి, అట్లాగే లైక్ కొట్టండి. అయితే ఇంకా అసలైన ట్విస్ట్ ఏంటి అంటే గతంలో ఒక బోర్డు పెట్టి వాటిలో ఎవరికి ఎన్ని పాయింట్లు చేయనేది ఫైనల్గా ఒక్కొక్క టాస్క్లో 10 పాయింట్లు, 2 టాస్కులు గెలిస్తే 20 పాయింట్లు, 3 టాస్కులు గెలిస్తే 30 పాయింట్లు, ఇట్లా పాయింట్లు అనేది పెట్టారు కదా. బట్ ఈసారి మాత్రం ఓ బోర్డు లాంటిది పెట్టి దానిలో చెస్ గడుల మాదిరిగా ఉంటాయంట. అంటే ఎన్ని టాస్కులు గెలిస్తే అన్ని గడుల రంగులతో నింపుతారు. ఉదాహరణకు ఈరోజు ఇమాన్యుయల్ 2 టాస్కులు గెలిచాడు కనుక 2 గడులు అతని ఫోటోకి ఎదురుగా కలర్తో నిండుతాయి. అట్లాగే తనూజ ఒక టాస్క్ గెలిచింది కనుక డీమోన్ భరణి వాళ్ళు ఆడిందంటే అంటే ఒక గడి ఆ కలర్తో నిండుతుందన్నమాట ఇట్లా. అయితే ఇంకొక హైలైట్ ఏంటి అంటే మొదటి రోజే ఏకంగా 4 టాస్కులు పెట్టాడంటే ఈ 4 రోజుల్లో రచ్చరంబోలా ఆడి వాళ్ళ రసం మొత్తం పిండేస్తాడేమో, చెరుకు రసంతో నిన్నటికి పిండేసి కనీసం రోజుకో 4 వేసుకున్న 15-16 టాస్కులు పెడతాడేమో. హౌస్ మేట్స్కి ఫుల్ కిక్కే కిక్కు, ఆడియన్స్కి ఫుల్ కిక్కే కిక్కు, నాకు ఫుల్ కిక్కే కిక్కు, నేను తెచ్చే అప్డేట్స్తో చెప్పే అప్డేట్స్తో మీకు ఫుల్ కిక్కే కిక్కు. మరి ఇలాంటి
ఇలాంటి కిక్కిచ్చే అప్డేట్స్ అన్నీ మన ఛానల్ నుంచి వస్తాయంటే మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే ఒక లైక్, ఒక కామెంటు, జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.